ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నర్సరీ కూడా మా దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి. సుమారుగా ఇంకా 3 లక్షలు అక్కడ ఆయిల్ పంప్ సంబంధించిన ప్లాంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 1,15,000 ఆయిల్ పంప్ ప్లాంట్ కూడా నాటడం జరిగింది. సో ఈ ఇయర్ సంవత్సరం మా టార్గెట్ 2,100 ఏకర్స్, అంటే 2,100 ఎకరాలు మనం ఈ సంవత్సరం టార్గెట్ ఉన్నాయి. దీంట్లో ఇప్పటివరకు మనం 1,500 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ప్లాంటేషన్ కూడా పూరిగతిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మేజర్గా పత్తి కానీ సోయాబీన్ కానీ అట్లా పొలంలో ఉంది కాబట్టి ఇప్పుడు అక్టోబర్ నుంచి మళ్ళీ డ్రైవ్ పెట్టి ఈ సంవత్సరం ఏవైతే టార్గెట్ ఉన్నాయో తప్పకుండా పూర్తి చేస్తాము. ముఖ్యంగా దానికి ఎక్కడైనా రైతులు ఈ పంట వేసినా అక్కడ కంపెనీ తరఫు నుంచి మళ్ళీ కొనడానికి కూడా వారికి తప్పకుండా మంచి ఆదాయం కూడా వస్తాయి. కాబట్టి అందరూ రైతులు ఈ ఆయిల్ పామ్ ముందు ఎక్కువ శ్రద్ధ కూడా చూపించాలి. ఇంకొకటి, వాళ్ళకి ఏవైతే కావాల్సిన అంటే ప్లాంటేషన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆ ఉపాధి హామీ ద్వారా ఆ కూలీ సంబంధించిన ఛార్జెస్ కూడా ఇవ్వడానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్, డ్రిప్ సబ్సిడీ, సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్, దీంతో పాటు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఆ కూలీ ఛార్జెస్ కూడా ఏవైతే ఉంటాయో అది కూడా ఉపాధి హామీ ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ రైతులు దీనిపైన ఉత్సాహం కూడా చూపించాలి. దీంతోపాటు ఈరోజు ఇక్కడ మళ్ళీ సుంకిడి రైతు వేదికల్లో కూడా మనం రుణమాఫీ సంబంధించిన ఒక 2 డేస్ క్రితం నుంచి ఎక్కడైనా కుటుంబ సభ్యులు నిర్ధారణ కాలేదు, వాటి సంబంధించిన కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన బేసికల్గా ఇక్కడ భర్తలు కానీ భార్య కానీ వాటి ఆధార్ కార్డు అండ్ తర్వాత ఫోటో తీసుకొని అక్కడ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈరోజు మళ్ళీ ఆధార్ ఎక్కడైనా మ్యాచ్ కాలేదు, ఆధార్ డీటెయిల్స్ ఎక్కడైనా తప్పు ఉంటే ఆ రైతులు కూడా కన్సర్న్డ్ బ్రాంచ్ దగ్గర వెళ్ళి ఆ ఆధార్ సంబంధించిన కరెక్షన్ ఫార్మ్ కూడా అక్కడ బ్రాంచ్ మేనేజర్కి ఇవ్వాలి. నేనంతా రైతులకు కోరుతున్నాము. సో ఇట్లా ఒక్కొక్క సమస్య కూడా ప్రభుత్వం రుణమాఫీ సంబంధించిన కూడా హల్ చేయడం జరుగుతుంది. అందరూ రైతులు ఓపికగా ఉండి ప్రతి ఒక్క సమస్య కూడా ప్రభుత్వం తప్పకుండా అది పరిష్కారం చేస్తాయి. మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.